హిల్స్ ఉప ఎన్నికపై సీఎం రేవంత్ రెడ్డితో టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మంత్రులు భేటీ అయ్యారు. ఈ నెలలోనే జూబ్లీహిల్స్ ఎన్నికల స్కెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉండడంతో అభ్యర్థి ఎంపిక, ప్రచార వ్యూహాలపై చర్చించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు కీలక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఏఐసీసీ చీఫ్ మహేష్ గౌడ్ హాజరయ్యారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి నరసింహరావు సిద్ధంగా ఉన్నారు. నరసింహరావు, ఏంటి అప్డేట్స్? శంకరి, జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డితో టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి సమావేశమయ్యారు. సో ఈ నెలలోనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ విడుదలయ్యేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఎన్నికల సంఘం అందుకు అవసరమైనటువంటి కసరత్తునంతా కూడా పూర్తి చేసింది. నిన్న తుది ఓటర్ల జాబితాను కూడా విడుదల చేసింది. సో బీఆర్ ఎన్నికలతో పాటుగా ఇక్కడ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ ఈ నెలలోనే వచ్చేటువంటి అవకాశాలను ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో టీపీసీ చీఫ్, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల పైన ప్రత్యేక దృష్టిని సారించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి రెండో మొదటి ఉప ఎన్నిక కంటోన్మెంట్ కు జరగగా అక్కడ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఇప్పుడు జూబ్లీహిల్స్ సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ దృష్టిలో వచ్చినటువంటి ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లో విజయాన్ని సాధించాలనేటువంటి పట్టుదలతో ఉంది. ఆ మేరకు అంటే దాని ప్రభావము గెలిస్తే ఓడినా గానీ ఆ ప్రభావం కాంగ్రెస్ పట్ల వ్యతిరేకంగా పాజిటివ్ గా మారేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి గెలిచి పార్టీ పట్ల ప్రభుత్వం పట్ల మరింత సానుకూల దృక్పథాన్ని ప్రజల్లో పెంచుకోవాలనేటువంటి ఆలోచనతో ఇక్కడ గెలిచి తీరాలనేటువంటి ఒక పట్టుదలతో వ్యూహాత్మకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అడుగులు వేస్తా ఉన్నారు. అందులో భాగంగా ఇప్పటికే అన్ని డివిజన్లకి ఇటు మంత్రుల్ని, ఎమ్మెల్యేలని, స్టేట్ కార్పొరేషన్ చైర్మన్లను కూడా ఇన్ఛార్జీలుగా ఇక్కడ నియమించారు. ఇప్పటికే ప్రచారాన్ని కూడా డివిజన్ల వారీగా చేస్తా ఉన్నారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి నిత్యము అక్కడ పర్యటిస్తూ సమావేశాలను నిర్వహిస్తూ ప్రచారాన్ని కొనసాగిస్తా ఉన్నారు. మరోవైపు ఇటు పార్టీ పరంగా ఇప్పటికే సర్వేలను కూడా నిర్వహిస్తా ఉన్నారు. పార్టీ పరంగా ఏ విధంగా ఉంది, ఏ డివిజన్ లో ఏ విధంగా ఉంది అనేటువంటి దానిపైన సర్వేలు చేస్తా ఉన్నారు. దాంతో పాటుగా ఆశావాహులు ఎవరైతే ఉన్నారో వారి పేరు పైన కూడా సర్వేలు నిర్వహిస్తా ఉన్నారు. సో ఈ సర్వేల ఆధారంగా ఎవరికైతే మెరుగైనటువంటి ఫలితాలు వస్తున్నాయో, అదే నివేదికలు వస్తున్నాయో వారితో ముగ్గురు పేర్లతో ఒక నివేదికను ఏఐసీసీకి పంపించేటువంటి అవకాశాలున్నాయి. దాంట్లో ఆ ముగ్గురు పేర్ల నుంచి ఏఐసీసీ ఫైనల్ గా అభ్యర్థిని ఖరారు చేసేటువంటి అవకాశం ఉంది. దాంతో పాటుగా ఎక్కడా కూడా నిర్లక్ష్యం వహించకుండా ప్రచారంలో ఎక్కడా కూడా బీఆర్ఎస్ కు అవకాశం ఇవ్వకుండా ముందుకు వెళ్ళాలి. ఇప్పటి వరకు ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు, అభివృద్ధి పనులు, సంక్షేమ పనులు ఏవైతే ఉన్నాయో వాటిని ఏ విధంగా బలంగా జనాల్లోకి తీసుకువెళ్ళాలి, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి బాధ్యతల ప్రచారాన్ని ఏ విధంగా తిప్పికొట్టాలి అనేటువంటి దానిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ నాయకులకి, పీసీసీ చీఫ్, అదేవిధంగా మంత్రులకి దిశానిర్దేశం చేస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. శంకరి.